అరటి పళ్ళని పిల్లలు డైరెక్ట్‌గా తినమంటే అస్సలు తినరు. అందుకే నేను చెప్పే విధంగా ఇంట్లోనే ఉన్న పదార్థాలతో బనానా ప్యాన్ కేక్ చేసి పెట్టండి. మీరు వద్దన్నా తింటూనే ఉంటారు. మరి లేటేమీ లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేనైతే 2 అరటి పళ్ళని తీసుకున్నాను. వాటిని ముక్కలుగా కట్ చేసి వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా స్మాష్ చేశాను. తరువాత ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకున్నాను. ఆల్రెడీ అరటి పండ్లనేది తియ్యగా ఉంటాయి కాబట్టి మనం 2 టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని వేసుకుందాం. పిల్లలకి కాబట్టి షుగర్‌ని అవాయిడ్ చేద్దాం. తరువాత హాఫ్ టీ స్పూన్ దాకా వంట సోడా మరియు బేకింగ్ సోడా, కొంచెమంత యాలకుల పొడి. యాలకుల పొడి కాకపోతే మీరు వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు దాకా పాలను తీసుకొని అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం వీడియోలో చూపిస్తున్నాం కదా! దోస బ్యాటర్ లాగా మనం మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అలా మొత్తం బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టేసి అందులో మీ దగ్గర బటర్ ఉంటే బటరు, లేకపోతే నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పిండిని ఒక్కొక్క గెరిటెతో వేసుకోవాలి. దోసలాగా మనమేం తిప్పనవసరం లేదు. జస్ట్ వేస్తే సరిపోతది. ఒక సైడ్ మంచిగా కాలాక మనం రెండో సైడ్ కూడా తిప్పేసి 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. అలా కాల్చుకున్నాక మనకు ఎంతో టేస్టీగా ఉండే బనానా ప్యాన్ కేక్ అనేది రెడీ అయిపోతుంది.